హలో అందరికీ. ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే మొదటి శుక్రవారం ఇక్కడే ఢిల్లీలో ఒక టెంపుల్కి వెళ్ళాము. దేవి తలాబ్ మందిర్ అని చెప్పి ఒక టెంపుల్కి వెళ్ళాము. అలాగే మేము వెళ్ళింది కాకుండా నేను మీతో ఆ టెంపుల్ గురించి షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశాను. యాక్చువల్లీ చాలా 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 బాగుంటుంది. నేను ఇంత పెద్ద టెంపుల్ అని కూడా నాకు తెలీదు. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళారు టెంపుల్కి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా 3 years దాటిపోయింది. వెళ్దాం అనుకునే లోపు 3 years అయిపోయింది. ఇప్పుడైనా వెళ్దామని కొంచెం ఖాళీ దొరికింది. ఎందుకంటే ఇక్కడికి వస్తే అసలు మా వారు డ్యూటీలో పడిపోతే ఇంకంతే, ఖాళీ అనేది ఉండదు ఆయనకి. బట్ ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మాకు 10 days లీవ్ ఇచ్చారు కాబట్టి దగ్గరే కదా అని చెప్పి వద్దామని చెప్పి వచ్చాము. అలాగే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఎంట్రన్స్ అండి. చూడండి అసలు బయట నుంచి ఎంత బాగుందో టెంపుల్ అంటే నాకైతే చాలా నచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనుకోవాలి ఈ టెంపుల్ని. ఇది ఎంట్రన్స్. ముందంతా బయట చూపించాను చూసారా, అది టెంపుల్ మొత్తం చాలా చాలా పెద్దదండి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్. ఇలా వెళ్తారు. మా పాప మా హస్బెండ్ అయితే నన్ను వదిలిపెట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, నా పని నేను చూసుకుంటున్నాను, ఎందుకంటే వీడియో తీయాలని చెప్పి. అండ్ ఇది ఎంట్రన్స్. అస్సలు టెంపుల్ అయితే ఎంత పెద్దదో. ఆల్మోస్ట్ అన్ని అన్ని దేవుళ్ళని కవర్ చేశారు ఈ టెంపుల్లో. అందుకనే నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను మీకోసమే. మోస్ట్లీ చూసేయండి. అండ్ దేవి తలాబ్ మందిర్ అంటే నేను అనుకున్నాను ఒక అమ్మవార్లు మాత్రమే ఉంటారేమో అని అనుకున్నాను. బట్ అన్ని దేవుళ్ళు కవర్ చేశారు. అండ్ ఫేమస్ టెంపుల్. అండ్ సిటీకి మధ్యలో, అంటే ఊరు మొత్తం కవర్ చేసి మధ్యలో పెట్టారండి. చాలా 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 బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చూడండి ఇది ఎంట్రన్స్. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు నన్ను సైడ్ చేసేసి. ఇగోని చూడండి, అది మొత్తం అదంతా చుట్టుపక్కల. నాకైతే వీడియో తీయడం సరిగ్గా రాలేదు, ఏదో తొందరగా తీసినట్టు తీసాను. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేసండి. అండ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆ కొలను ఉంది చూసారు. ఆ కొలను మొత్తం అన్ని టెంపుల్కి కవర్ చేసింది. అన్ని టెంపుల్కి మధ్యలో ఒక కొలను అనేది ఉంది. అది అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవాలి. నాకైతే బాగా నచ్చింది. చూడండి, ఇది మెయిన్ మందిర్ అండి. అంటే భజన చేస్తారు, దానికోసం అక్కడ క్యూ లైన్ కట్టారు. అక్కడ మేము చాలాసేపు నించున్నాం. ఇంకా దాక్షి ఉండనివ్వట్లేదు మమ్మల్ని అసలు. అక్కడ మా వారు నించొని నన్ను వీడియో తీసుకొని రాపో అని చెప్పి పంపించారు. సో నేను వీడియో తీసుకుందామని ఇటువైపు వచ్చాను. ఇక్కడ దాక్షి నేను తర్వాత ఇంకా మా వారికి అక్కడ అలర్ట్ చేస్తుందని చెప్పి దాక్షిని తీసుకొచ్చి ఈ శివపార్వతుల్ని చూపించానమాట. ఇంకా అక్కడి నుంచి రానని తన గోల, అక్కడే ఉంటానని. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి తిరిగేసి వద్దాం దానన్న అని చెప్పి ఇటు తీసుకొచ్చాను. అది దాక్షి నేను తీస్తున్న వీడియో. మా వారేమో లైన్లో నించున్నారు. ఎంతసేపు మీరు నించుంటారు, మీరు వెళ్ళి వీడియో తీసుకో, పాపను కూడా చూసుకో అని చెప్పి పంపించారనమాట. సో చూసారా, లైన్ అయితే చాలా పెద్దది ఉంది. తర్వాత మేము వచ్చేసే టైంకి అసలు ఇంకా పెరిగిపోయింది. చూసారా, చాలామంది ఉన్నారు కూడా. నైట్ 10:30 వరకు వెళ్ళొచ్చు అంట. తర్వాత 10:30 తర్వాత లోపల అంటే ఎంట్రన్స్ మూసేస్తారు, ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేసేస్తారు. అంటే ఎంట్రీ అనేది క్లోజ్ చేసేస్తారు. రావడం అనేది మన ఇష్టం, ఎప్పుడైనా రావచ్చు అంట. భజన చేసే వాళ్ళు ఉండిపోతారు. అండ్ ప్రసాదం భోజనం అంతా అక్కడే పెడతారు. అండ్ అక్కడ మా వారు లైన్లో నించున్నారు. ఈ లోపు నేను ఇదంతా కవర్ చేశాను. చూడండి, అది ఎంట్రన్స్లో ఎంత పెద్ద టెంపుల్, ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇది ఏమో దేవి అమ్మవారిని దేవి అంటారు కదా. దేవికి 3 అమ్మవార్లు ఉంటారు. దానికి దారి అనమాట అది. బట్ అప్పుడే వెళ్ళలేదు. ఇగో అటువైపు ఒక వంతు, అంటే ఇటువైపు ఇంకో వంతు.
ఎంత చక్కగా ఉందో. మేము యాక్చువల్లీ 5:30 ఆర్ 6 కల్లా వెళ్ళాము. చీకటి పడిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ 8 చీకటి పడదు. అసలు ఎంత తిరిగినా కనిపిస్తూనే ఉంది, ఎంత తిరిగినా తరగట్లేదండి టెంపుల్. అంత చక్కగా ఉంది. అంత పెద్ద టెంపుల్ అనమాట. చాలా చాలా పెద్ద టెంపుల్. అందుకనే ఇంక నేను నెక్స్ట్ డే కల్లా మీకు ఈ టెంపుల్ గురించి చూపించేయాలని చెప్పేసి నైట్ 12:30కి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అండ్ ఇదిగోండి ఎంట్రన్స్లో ఈ శివయ్య ఉంటారు. ఎంత బాగుంటారో తెలుసు అసలు. దాక్షి అయితే పడి 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 మొక్కేస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడికి ఎవరు వచ్చినా కూడా ఎవరు వాళ్ళ పద్ధతిలో మొక్కుతుంటే వాళ్ళ పద్ధతిలో దాక్షి మొక్కేస్తుందండి. అసలు నేను వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, క్యాప్చర్ చేయడం అవ్వలేదు. దాన్ని పట్టుకోవడం నేను. అది శివయ్య వెనకతల ఇలా ఉంటాయన్నమాట శివయ్య ప్రతిబింబాలు. చాలా చాలా బాగుంది టెంపుల్ అనేది. ఎవరైనా పంజాబ్లో ఢిల్లీ దగ్గర పంజాబ్లో ఉంటే విజిట్ చేయండి నా వీడియో చూసే వాళ్ళైతే. అది నేను అసలు దీపాలు పెట్టుకునే ఆప్షన్ ఉండదు అనుకున్నాను. అక్కడ ఒక ఆప్షన్ ఉంది, దీపం పెట్టుకునే ఆప్షన్. ఇది మందిరికి ఇంకో వైపు అనమాట. ఇదంతా దాక్షి నేను వచ్చి కవర్ చేసాం. ఇదంతా తిరిగాం ధనుసారిని అక్కడ వదిలేసి, అంటే మా వారిని అక్కడ వదిలేసి. ఇది మొత్తం టెంపులేనండి. పార్క్, పిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ అంతా కలిసే ఉంటుంది ఈ టెంపుల్లో. ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది. చూడండి, అది మొత్తం టెంపుల్. అంత పెద్ద టెంపుల్ నేను ఇప్పటికి వచ్చి చూడలేదండి. అంత పెద్ద టెంపుల్ ఆర్గనైజ్ చేశారు. బట్ అవంతా మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి మాత్రం మెచ్చుకోవాలి. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు. చూడండి, కాలు నొప్పులు వస్తే కూర్చోవచ్చు. ఆ పక్కన రెడ్ డ్రెస్ ఆవిడైతే నేను వీడియో తీస్తున్నానని చూసి మొహం తిప్పేసి దాచుకుంటుంది. సో అందుకే నేను ఆవిడని తీయలేదు. అండ్ మిగిలినంతా కవర్ చేశాను. అక్కడ వరకు వెళ్ళాము. వీడియో తీస్తున్నాను, ఫొటోస్ తీసుకుంటున్నాము అనేటప్పుడు మా వారు కాల్ చేసేసారు, దగ్గరగా వెళ్ళిపోతున్నాను వచ్చేయండి. ఇక్కడైతే ఇక్కడ కూడా శివయ్య అనమాట. ఎక్కడికక్కడ విగ్రహాలు పెట్టారు. చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వచ్చేసామని పిలవగానే వచ్చేసి చూస్తేనేమో అదంతా భజనకి క్యూ ఉందండి. ఇంకా ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని ఈ టెంపుల్ నుంచి వేరే టెంపుల్కి వెళ్ళాము. అంటే అక్కడే వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వేరే దగ్గర అక్కడే ఆ లోపలే ఇంకో వేరే గుడి దగ్గరికి వచ్చామన్నమాట. అసలు ఎంతమంది ఉన్నారో తెలుసా. చూడండి, నైట్ టైం వ్యూ ఇలా ఉంది. మేము కొంచెం వెళ్తుండేటప్పుడు వెళ్ళాము. ఇప్పుడేమో నైట్ అయిపోయింది ఫుల్గా. చూడండి ఎంత బాగుందో. తాజ్మహల్ టైప్లో ఉంది అసలు చెప్పాలంటే. నాకైతే పిచ్చిగా నచ్చిందండి. నాకైతే నేను అమ్మవారిని ఫస్ట్ టైం ఇంత బాగా చూస్తున్నానండి. రెడ్ కలర్ శారీతో అమ్మవారు ఉన్నారు. నాకైతే పిచ్చిగా నచ్చేశారు. అమ్మవారిని చూస్తుంటే కళ్ళు చాలట్లేదండి. నాకైతే ఈ టెంపుల్ నచ్చింది. ఈ టెంపుల్లో ఈ వ్యూ నచ్చింది చాలా చాలా. అసలు ఫొటోస్ కూడా యాడ్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. అంటే దగ్గర నుంచి తీయడం అవ్వలేదు నాకు. చూడండి ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. అమ్మవారి దగ్గరలో కొలంలో చేపలు. అసలు నాకు చేపలు స్మెల్ వస్తున్నాయి, చేపలు ఉన్నాయా అనుకున్నాను. వెంటనే మా వారు చూపించారు అనమాట. చూడు ఇక్కడ చేపలు ఉన్నాయని. ఎంత బాగుంది. చాలా చాలా పెద్ద పెద్ద చేపలండి. అసలు ఊళ్ళో చేపలు మొత్తం అక్కడే ఉన్నట్టున్నాయి. ఎంత బాగున్నాయి చేపలన్నీ కూడా. అది అయిపోయిన తర్వాత ఇంకో మందిరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి హనుమ ఎంత చక్కగా ఉన్నారో అసలు రూపం దాల్చుకొని. చాలా బాగుందండి. నాకైతే టెంపుల్ అన్ని దేవుళ్ళని కవర్ చేశారు. చూడండి చాలా చాలా బాగుంది. అందుకని ఇంకా మీకు చూపించాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. చూడండి, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిద్ది అని అనుకుంటున్నాను. ఇంకా రాధాకృష్ణ అయితే చెప్పనవసరం లేదు. ఇంకా పుట్టినిల్లు కాబట్టి చాలా బాగున్నారు రాధాకృష్ణ. ఇంకా ఇదంతా కూడా టెంపుల్. ఇక్కడ దేవి మాతాజీ, ఇదంతా కూడా టెంపుల్. రాధాకృష్ణ, హనుమ, శివయ్య వాళ్ళు ఇంకా
ఇవంతా అసలు నాకైతే వీడియో తీయడం అంత కుదరలేదండి, ఎందుకంటే ఫాస్ట్గా మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకే కృష్ణయ్య అనుకుంటా, చాలా బాగుంది. ఇదిగోండి నైట్ వ్యూ. ఇంకో వైపు అనమాట, మొత్తం 4 మూలలు అనమాట, అంత బాగుంది. ఇక్కడ హనుమ ఉందండి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం, ఎన్ని అడుగులో తెలియదు కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఫుల్ అసలు నాకైతే నచ్చిందండి టెంపుల్. అన్ని దేవుళ్ళని కవర్ చేశాను. ఫస్ట్ శుక్రవారం అయినందుకు, నాకు నచ్చిన ప్లేస్కి వచ్చినందుకు ఫుల్ హ్యాపీ. ఇంకా ఇది చూడండి, అసలు వింతగా ఉంది. అంటే ఆ సింహద్వారం అనుకుంటా ఇది. ఆ సింహద్వారం నుంచి సింహం నోట్ లోపల నుంచి వెళ్ళినట్టు వెళ్ళాలి. ఎంత బాగుందో తెలుసు అసలు. దాని లోపలికి వెళ్ళిన తర్వాత గుహలా ఉంటుంది. నాకైతే ఫస్ట్ అందులో దిగటానికి భయం వేసిందండి. అక్కడికి వెళ్ళాక అందుకే వీడియో ఆఫ్ చేశాను. అక్కడి నుంచి ఇంకా పర్లేదు దిగొచ్చు, అంత వాటర్ ఏమి ఉండదు, మోకాల వరకు ఉంటుంది అని చెప్పగానే ఇంకా దిగాను ధైర్యం చేసుకొని. బట్ అది కూడా నాకైతే అడ్వెంచరే. మీరు అనుకోవచ్చు అంత ఏముంది, అంత ఏం లేదనుకోవచ్చు. బట్ నాకైతే చాలా భయం వేసింది. చూడండి గుహ అంతా, అసలు వాటర్ నాకైతే పిచ్చి, అంత బాగా నచ్చింది. చూడండి లోపలికి వెళ్ళే కొద్దీ. ఇక్కడితో ఆఫ్ చేసేస్తాను ఈ వీడియో, అక్కడికి ఆఫ్ చేస్తుంటాను చూడండి, ఎందుకంటే నాకు దిగడం భయం వేసింది. తర్వాత ఇంకా మా వారు ఇంకొక ఆయన్ని అడిగితేనేమో పర్లేదు, మోకాల వరకు ఉంటుంది వాటర్, దేవుడు కూడా దగ్గరలోనే ఉంటారు అని చెప్పగానే ఇంకా దిగాను ధైర్యం చేసుకొని. చూడండి వెళ్తున్నాను, ఎంత బాగుందో. అండ్ నేనైతే ఊర్లో ఉంటే ఇదంతా నేను అడ్వెంచర్ చేసేదాన్ని కాదేమో, అంటే ఇక్కడ కాబట్టి ఒక నమ్మకంతో చాలా బాగా కట్టారండి అసలు. ఇదిగోండి ఇక్కడి నుంచి వాటర్ వస్తుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగోండి ఇది ఆ లోపల ఉన్న దేవుళ్ళు అనమాట. అక్కడ దేవుళ్ళని పెట్టుకున్నారు, అక్కడ పూజారులు ఉన్నారు. ఆ పూజారి అయితే హుండీలో నేను వేయలేదు కదా, దాక్షి వేస్తుంది కదా, నేనేం వేయలేదు అన్నట్టు చూసి ఏదో 2 ఇవ్వాలి అన్నట్టు ఇచ్చారు. ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నారు, మేము కూడా ఒక 2 పిక్స్ తీసుకున్నాము. అక్కడి నుంచి అవతల వైపుకి వెళ్తే ఈ మందిర్ ఉంటుందండి. ఇదైతే ఇంకా అసలు ఒక్కదానికొకటి చాలా మించిపోయాయండి. చూడండి, యాక్చువల్లీ ఇది ఆర్టిఫిషియల్ అని నేను అనుకుంటున్నాను, అది కొండేం కాదు, బట్ రియల్ కొండలా ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ పక్కన పార్క్ కూడా ఉంది. మా వారు దాక్షి అయితే ఎప్పుడు నాకు ముందుగానే ఉంటున్నారు, ఎందుకంటే నేను వీడియో తీసుకొని నెమ్మదిగా వెళ్తున్నాను. ఇక్కడైతే వాళ్ళు పిక్స్ దిగుతున్నారు, సో సైడ్ నుంచి మేము వెళ్ళిపోయాము. చూడండి అలా చూపిస్తూనే ఉంటాను, కొంచెం చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదంతా పార్క్, అసలు పైనుంచి వ్యూ ఉంటుందండి. అది ఒక కొండలా ఉంది కదా, ఆ కొండ పైనుంచి వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది, అంటే సూపర్ ఉంటుంది. చూపిస్తాను, అది కూడా తీశాను, క్యాప్చర్ చేశాను మీకోసమే స్పెషల్గా. యాక్చువల్లీ నాకు కొంచెం షై ఫీల్ అవుతా నేను వీడియో తీయాలంటే, బట్ ఇప్పుడైతే మాత్రం కొంచెం మా వారు పర్మిషన్ కూడా ఇచ్చారు కాబట్టి నేను తీయగలిగాను, ధైర్యం చేయగలిగాను మీకోసం అని చెప్పి. చూడండి పైనుంచి అసలు ఎంత బాగుంటుందో వ్యూ, నేను మీకు చూపిస్తాను. కిందికి చూస్తే చూడండి వ్యూ, అదంతా ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఫినిషింగ్ చేశారు. అండ్ వన్ మోర్ మీకు చూపించాలి, సస్పెన్స్ అనుకోవాలి, ఎంత బాగుంటుందంటే చూడండి. అసలు నువ్వు నాగకంఠం అన్నట్టు కనిపిస్తుంది. ఇది చూసైతే నాకు భయం అండి, అసలు యాక్చువల్లీ నాకు పాములు అంటే భయం. ఆ బొమ్మను చూసరికి ఒళ్ళు గొగ్గురికి వచ్చింది, నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి. అండ్ మీకు ఇంకొక సస్పెన్స్ అనుకోవాలి, ఒకసారి చూడండి. అలా వెళ్తున్న కొద్దీ యాక్చువల్లీ ఇది యానిమల్ కోసం నేను క్యాప్చర్ చేశాను.
వాడికి ఇష్టం. చూపిస్తాను చూడండి. అసలు ఎంత వెళ్తున్నా అసలు టెంపుల్ తరగట్లేదండి. అంత నచ్చింది నాకైతే, చాలా చాలా నచ్చింది. దాక్షి చూడండి, ఎక్కడికి వెళ్ళిన దండాలు మాత్రం పెట్టడం ఆపట్లేదు దాక్షి. అదిగో చూడండి, శివలింగం, పాలరాతి శివలింగం అనమాట. యాక్చువల్లీ యానిమల్ కోసం క్యాప్చర్ చేశాను. ఇదైతే చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు మన వైపు ఇలాంటివి చూస్తాము అనుకుంటాం, బట్ ఇటువైపు ఇలాంటివి ఉంటాయని కూడా అనుకోము. ఎంత చక్కగా ఉందో చూడండి అసలు. ఇదేమో నాకు ఇదేంటో తెలియదు, కానీ కిందన వాటర్ కాయిన్స్ వేస్తున్నారు. పైనుంచి అది చిన్న శివలింగంలా ఉండి దాని నుంచి వాటర్ పడుతుంది. అది మనం చల్లుకోవాలన్నమాట. దాని నుంచి వాటర్ పడింది, నేను చల్లుకున్నాను. బట్ దాన్ని ఏమంటారో నాకు తెలీదు, అది ఎందుకోసం కూడా నాకు తెలీదు. అండ్ ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం తీసుకున్నాము. అది పాయసం ప్రసాదం. అది కొంచెం తినేసి ఇంకా నడకని సాగిస్తూ ఉన్నాము. సాగించేటప్పటికి ఇంకా మా వారేమో ఇంకా చాలా టైం అయింది, అప్పటికి 9 అయిపోయిందండి, వెళ్ళిపోదాం పదా అని చెప్తే ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్లో ఆ వ్యూ అయితే తీసేసాం. ఇది లాస్ట్లో ఫిషెస్ చూపించేశాను. అండ్ ఇదండి ఈరోజు శ్రావణ శుక్రవారం ఫస్ట్ శ్రావణ శుక్రవారం స్పెండ్ చేసాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా అంటే చాలా అసలు దేవిని చూడగానే, అండ్ అది అనుకోకుండా దుర్గమ్మ దగ్గరికి వెళ్తానని అనుకోలేదు, బట్ దుర్గమ్మ రప్పించుకుంది నన్ను. దాక్షి హాయ్ చెప్తుంది వీడియోకి. అండ్ అదైతే ఫుల్ ఎంజాయ్ చేసిందండి. ఎక్కడ షాపులో ఏం కావాలంటే అది కొనుక్కుంటూ ఏది అసలు దాని ఇష్ట ప్రకారం తిరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.